హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 'రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మాంగా' చాప్టర్ 40 నుంచి 41 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో గైస్, నేను రీసెంట్‌గా సోలో లెవెలింగ్ యానిమీలో స్ట్రాంగెస్ట్ మోనార్క్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకసారి ఆ వీడియో చూసి ఫీడ్‌బ్యాక్ కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నా. మనకి ఒక క్లాస్ రూమ్ చూపిస్తారు. అక్కడ ప్రొఫెసర్ షాడో వరల్డ్ గురించి స్టూడెంట్స్‌కి చెప్తుంది. అయితే వాళ్ళంతా అది వినకుండా పడుకుంటూ బోరింగ్‌గా ఉంటారు. అయితే ఆవిడ మనం ఇప్పుడు దాకా షాడో వరల్డ్స్ వల్ల చాలా ఏరియాని కోల్పోయాం. కానీ మనం దాన్ని ఆపొచ్చు. మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదే మ్యాజిక్ జెమ్స్. అవి హ్యుమానిటీకి ఒక వరం. మ్యాజిక్ జెమ్స్ అనేవి మనకి యుటిలైజ్ అవుతాయి. ఈ విషయం చాలామంది స్కాలర్స్ ఒప్పుకుంటారు. మ్యాజిక్ జెమ్స్ అనేవి మనకి ఒక షాడో వరల్డ్‌ని క్లియర్ చేశాక మనకి లభిస్తాయి. అవి కేవలం మామూలు ఆర్డినరీ జెమ్స్ కాదు. అందులో మనా ఎసెన్స్ క్రిస్టల్ ఫామ్‌లో ఉంటాయి. మ్యాజిక్ స్టోన్స్ 2 లేయర్స్‌తో ఉంటాయి. ఒకటి ఔటర్ మనా, ఇంకోటి ఇన్నర్ మనా. ఔటర్ మనా అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది ఇన్నర్ మనాకి యాక్సెస్ ఇవ్వదు దాన్ని వాడడానికి. అండ్ ఒక్కసారి కనుక ఔటర్ మనని తీసేసామంటే ఇన్నర్ మన మొత్తం ఎయిర్‌లో డిసిపేట్ అయిపోతుంది. కానీ 50 ఇయర్స్ బ్యాక్ టవర్ ఆఫ్ మ్యాజిక్ ఒక ఎంచాంట్ మెథడ్‌ని క్రియేట్ చేసి ఈ డైలమాని క్లియర్ చేశాడు. వాళ్ళు ఆ ఔటర్ మన మీద చిన్న హోల్‌ని డ్రిల్ చేస్తారు. అది ఇన్నర్ మనలోకి వెళ్తుంది. అండ్ ఒక స్పెషల్ టెక్నిక్‌తో ఇన్నర్ మనలో ఫ్లో అవుతున్న మన హార్నెస్ అవుతుంది. ఈ స్పెషల్ మెథడ్‌ని కనుక్కుంది టవర్ ఆఫ్ మ్యాజిక్. ఆ డిస్కవరీ వల్ల మనం ఒక కొత్త ఎరాలోకి అడుగుపెట్టాము. ఎక్కడైతే మ్యాజిక్ వల్ల అందరికీ ఒక ప్రాస్పర్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయో. కానీ ఎలా అయితే కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయో, సేమ్ ఈ మ్యాజిక్ వల్ల కూడా కొన్ని నెగెటివ్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఈ మ్యాజిక్ జెమ్స్‌ని దొంగిలించాలని చూస్తున్నారు. వాళ్ళంతా కలిసి ఒక ఆర్గనైజేషన్‌ని ఫార్మ్ చేశారు. అదే ఔట్‌సైడర్స్ అని. సరే, ఈ టాపిక్ ఇప్పుడే కాదు, ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఇది చాలా లెంతీ టాపిక్ అని అంటూ మీ అందరికీ ఒక క్వెషన్. ఎంచాంట్ మెథడ్‌ని డిస్కవరీ చేసింది ఎవరు అని అడుగుతుంది. అయితే ఎవరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయరు. ఆ ప్రొఫెసర్ దూరంగా ఉన్న ఒక స్టూడెంట్‌ని ఎవరక్కడ నిద్రపోతున్నారు లెగు అని అడుగుతుంది. అదెవరో కాదు, రొమాంటికా. సరే, క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు అంటే రొమాంటికా నిద్రమత్తులో ఉంటుంది. డే సార్, నువ్వు క్లాస్ మీద ఫోకస్ చేయాలి రొమాంటికా అని ఆన్సర్ జోడ్ ఎగ్జారియన్ అని చెప్తాడు. కరెక్ట్. తనిప్పుడు టవర్ ఆఫ్ మ్యాజిక్‌కి మాస్టర్ అని చెప్తుంది ఆ ప్రొఫెసర్. సో ఇది ఈరోజు క్లాస్. ఈ మ్యాజిక్ జెమ్స్ వల్ల అటు పాజిటివ్స్ ఉంటాయి, ఇటు నెగెటివ్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే అందరూ వెళ్ళిపోతారు. అయితే డేసర్ వాళ్ళు వచ్చి తనని కలుస్తారు. మేము సింగిల్ ర్యాంకర్స్ అండ్ ఒకే పార్టీ వాళ్ళమని మీ క్లాస్ విన్నందుకు హ్యాపీగా ఉందని చెప్తాడు. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా అంటే మాకు క్వెషన్స్ ఏం లేవు, కానీ మాకు ఒక రిక్వెస్ట్ ఉంది అని చెప్తాడు. టవర్ ఆఫ్ మ్యాజిక్ గురించా అంటే అలాంటిదే అని అంటాడు. సారీ, ఈ ఇయర్ రికమెండేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ కలువు అని ఆ ప్రొఫెసర్ చెప్తుంది. డేసర్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేము రికమెండేషన్ కోసం రాలేదని ఒక లెటర్ ఇస్తాడు. అది కమిషన్ లెటర్. ఏంటిది అని తను అడిగితే హావ్రియాన్‌లో అన్ని పార్టీస్‌కి కాంపెన్సేషన్‌గా కమిషన్ తీసుకుంటారు అని డేసర్ చెప్తాడు. అయితే నేనేం చేయాలని తనంటుంది. మీరు మాకు కమిషన్ ఇస్తారా అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. కాదు, నీకసలేం కమిషన్ కావాలి అని అడుగుతుంది. నువ్వు వదిలేటట్టు లేవుగా అనంటే జూలై 7th 3 AM కరెక్ట్‌గా 10 అవర్స్‌లో టవర్ ఆఫ్ మ్యాజిక్ ఎల్లువెల్లి బ్రాంచ్‌ని ఔట్‌సైడర్స్ అటాక్ చేస్తారని డేసర్ చెప్తాడు. అసలేమంటున్నావంటే వాళ్ళు అక్కడున్న టైర్ 2 మ్యాజిక్ జెమ్‌ని దొంగిలించడానికి వస్తున్నారు. టియర్ ఆఫ్ రెజినల్ అని అంటాడు. ఆ విషయం నీకా తెలుసని తను షాక్ అవుతుంది. మాకు దాన్ని ఆపడానికి ఒక మార్గం తెలుసు. ప్లీజ్ మాకు కమిషన్ ఇవ్వండి అని అడుగుతారు. అండ్ కట్ చేస్తే 10 అవర్స్ తర్వాత సిటీ స్టేట్‌లో టవర్ ఆఫ్ మ్యాజిక్ మెయిన్ బ్రాంచ్ ఎనెక్స్ దగ్గర ఎలువేలి బ్రాంచ్ అటాక్ అవుతుంది. అది తెలుసుకొని అక్కడ వాళ్ళు కంగారు పడతారు. కట్ చేస్తే ఒక అతని చేతిలో బ్రెడ్ బ్యాగ్ పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. అయితే అతను మనకి లాస్ట్ ఎపిసోడ్‌లో చూపించిన పర్సన్‌ని గుద్దేస్తాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని తనంటే, ఇది మా సిస్టర్‌కి, తనకి బాలేదు. నేను బ్లడ్ తీసుకోవడానికి వచ్చా అని చెప్తాడు. అర్ధరాత్రుల పూట తిరగమాక, నీకు మంచిది కాదు అని తను చెప్తాడు. సరే అని ఆ పర్సన్‌కి ఆ బ్లడ్ బ్యాగ్ ఇస్తుంటే, ఇంతలో తను ఆ బ్యాగ్‌ని కింద పడేస్తాడు. పడేసి దాన్ని తొక్కి వెళ్ళిపోతాడు. నైట్ టైమ్ తిరిగితే ఇలాగే జరుగుతుంది. ఈసారి జాగ్రత్త పడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే తను ఎలువెలి బ్రాంచ్ ముందు నుంచుని ఒక మాస్క్ తన ఫేస్‌కి పెట్టుకొని అందరూ రండి అని అంటాడు. అక్కడికి చాలామంది వస్తారు. కమెన్స్ ఫైర్ అని అంటాడు. అందరూ మ్యాజిక్ అటాక్‌ని ఆ బ్రాంచ్ మీదకి చేస్తారు. కానీ చిన్న గీత కూడా పడదు ఆ బిల్డింగ్‌కి. ఊహించినట్టే అయింది. ఆ మాత్రం డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందిలే అని తను ఐరన్ మేసెస్‌ని ముందుకు రమ్మని చెప్తాడు. ఒక్కసారిగా 2 టైప్స్ ఆఫ్ అటాక్ చేస్తే ఖచ్చితంగా మీ డిఫెన్స్ బద్దలవుతుంది అని అంటాడు. వెంటనే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తారు. అండ్ ఆ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అవుతుంది. అయితే టవర్‌లో ఉన్న మ్యాజిషియన్స్ వాళ్ళు వచ్చారని వాళ్ళని ఆపడానికి రెడీ అవుతారు. ఔట్‌సైడర్స్ లోపలికి ఎంటర్ అవుతారు. ఆ మ్యాజిషియన్స్ అందరూ కిందకి వెళ్తారు. వాళ్ళు అది చూసి ఏంటి ఇక్కడ ఏ గార్డ్స్ లేరు అని అనుకుంటారు. అయితే ఆ మ్యాజిషియన్స్
వాళ్ళు వచ్చేసారు అనే మాట తను వింటాడు. అండ్ తనకు ఆ పదం అర్థం కాదు. అయితే తను లోపల ఒక మ్యాజిక్ బాక్స్ దగ్గరికి వెళ్తాడు. అదే ఆ టైర్ 2 మ్యాజిక్ జెమ్, టైర్ ఆఫ్ రెజినల్. చివరికి ఇది నాకు దక్కింది అని అంటాడు. ఇంతలో కామ్‌గా సరెండర్ అయిపోండి బేటే అని ప్రామ్ అంటాడు. ఇక్కడితో 41 చాప్టర్స్ కంప్లీట్ అయింది.